श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఇమాంబాయి చోటాఖాన్ నిన్నటి తరువాయి. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీల వర్తకుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి అతను అబ్దుల్లాను ఎందుకు ఇలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాళ్లే తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా నువ్వు తెలుసుకుంటావులే అని అన్నాడు. అబ్బాస్ సేట్ తెలుసుకునేదేముంది, ఇది నిజంగా పిచ్చే అన్నాడు. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు నువ్వు అలాగే అయిపో అన్నాడు. దాంతో అబ్బాస్ సేట్ భార్యాబిడ్డలను వ్యాపారాన్ని అన్నింటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధులు వెంబడి తిరుగుతున్నాడు. భోపాల్లో అన్వర్ ఖాన్ అనే ముస్లిం ఉండేవాడు. అతను ఒకసారి షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను చావిడిలో 12 నెలలు నివసించాడు. తర్వాత బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలో ఉన్న మంత్రాన్ని
101 మార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూత్ వల్లించమన్నారు. బాబా అతడికి పేడా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్కు పంపారు. అన్వర్ ఖాన్ షిరిడి నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అనునతడు ప్రయాణపు ఖర్చులిచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాద్ సమీపంలోని కర్ణాటకకు చెందిన హిడాబేగ్ అనునతడు షిరిడి వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌల్వీ యాకూబ్ కూడా షిరిడిలోనే ఉన్నాడు. అతను రాత్రి కానీ పగలు కానీ మంటపంలో కూర్చుని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హిడాబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, కనాడ్ అంటే ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంట్కు వెళ్ళు, నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో, అక్కడ కూర్చుని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతడిని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కనాడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అతన్ని చూసి వచ్చాను. అతను మౌనంగా కూర్చునున్నాడు. నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ రోహిల్లా షిరిడి వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్ సాబతో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూచాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చెలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళడానికి షిరిడి వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను, మాధవ్ ఫస్లే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో మాధవ్ లే, నేను లఘు సంగతి తెచ్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటు పక్కనే ఒక గుంటలో నీళ్లున్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండడానికి గల కారణం రాత్రి వినబడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరైనది చెప్పగా నేను ఎప్పుడు వినలేదు. నేను గమనించిన ఆసక్తి కలిపే 3 వింత సంఘటనల గురించి వివరిస్తాను. 1. అహ్మద్ నగర్కి చెందిన అన్వర్ ఖాన్ ఖాజీ తేలికాకూట్లోనున్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావాల్సిన నిధుల కోసం బాబా దగ్గరకు వచ్చి అభ్యర్థించాడు. బాబా, మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు, తనకు కావాల్సిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబారు కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది, దానిని త్రవ్వి తీసుకొని మసీదును నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్ నగర్ వెళ్ళి నింబారు వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడి వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చుని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు వారు మసీదు ఎదురుగా ఉన్న రాతిపై కూర్చుని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 66-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. 2. ఖాందేశ్లోని జలగాంలో ఉన్న మీరాన్కు చెందిన మద్దూషా ఫకీర్ 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాపు సాహెబ్ జోగ్తో చెప్పారు. జోగు 700 రూపాయల వెండి నాణ్యాలను తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్, బాలావార్కర్ షింపి అను 2 బాలులను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గర కూర్చున్న ఫకీర్కు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులు 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీర్కి ఇచ్చారు. ఫకీర్ తిరిగి బాబా దగ్గరకు వచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతను మరి 2-3 రోజులు ఏదో గొణుక్కుంటూ ఏడుస్తూ షిరిడిలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడిలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊది తీసుకుని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నుంగాం సమీపంలో నడిచి వెళ్తున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఐరిష్ షా అను పార్సీ మదస్థుడు టాంగా నుండి దిగి ఫకీర్ను పలకరించాడు. ముందు ఫకీర్కు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందని అడిగాడు. తర్వాత ఐరిష్ షా షిరిడి వచ్చి తాత్యాపాటిల్ ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. అతడికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతడిని టాంగాలో షిరిడి రమ్మని, నుంగాం పరిసరాలలో పులితోలు చంకన పెట్టుకుని నడిచొస్తున్న ఫకీర్ ఒకటి ఎదురుపడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతనికి ముందు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారం, డబ్బు తీసుకుని టాంగాలో వచ్చి వాటిని ఫకీర్కి ఇచ్చాడు. ఆ ఐరిష్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. 3. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ అనే గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4000 రూపాయలు కానీ 5000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని
మర్రి చెట్టు క్రింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణ్యాలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయమవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గణుకాడు అన్న నతుడు తీసుకుని వెళ్ళిపోయాడని, ఇక తామేమీ చేయలేమని బాబా చెప్పారు. ఆ గణుకాడు ఇప్పుడు ధనవంతుడు. లాసురుకి చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి చింతిస్తూ వెనుదిరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఎంవి సహస్రబుద్ధే, సివిల్ ఇంజనీర్, పల్టన్ షుగర్ వర్క్స్. వయసు 41 సంవత్సరాలు. తండ్రి విష్ణు పల్టన్, సతారా జిల్లా. 1931లో నీమ్గాం శ్రీడి నీటిపారుదల డ్రైనేజ్ పథకం కింద నాకు మంజూరైన కాంట్రాక్ట్ తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకొని షిరిడీ వెళ్ళి హారతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడినయ్యాను. ఆ తర్వాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్ళని నియమించి డ్రైనేజ్ గొట్టాలను వేయటానికి మట్టి తవ్విస్తున్నారు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద కాలువ గట్టుపై పడుకొని నిద్రిస్తుండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు పూడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతన్ని బయటికి తీ అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంట పెట్టుకొని అక్కడికి 2 మైళ్ళ దూరంలోనున్న ప్రమాద స్థలానికి సైకిల్పై వెళ్ళాను. బాబా చెప్పినట్లు తవ్వుతున్న కందకం పైనుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పూడుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికి తీసి కూలీలను లేవదీశాము. పూడుకుపోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒక అతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతని నోరు, ముక్కుల నుండి రక్తము స్రవిస్తుంది. కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతన్ని బండిలో వేసుకొని అతనింటికి తీసుకువెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించకుండానే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలామంది గాయపడటం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తర్వాత కలెక్టరు ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకు ఎలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయము. 1913లో బాబా నాకు మరొక సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడీ సంస్థాన కమిటీ వారు నా కోసం షిరిడీలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అని కుతూహలంతో షిరిడీ వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన సిఎస్డి నేవాల్కర్కు నేను నీమ్గాం కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతన్ని కలిశాను. అతను సభామండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. అప్పుడు షిరిడీలో ఉన్న సభామండపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది. కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేము ఉంటున్న వాయులోనే అంటే సతారా జిల్లాలో ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కల్లో కనిపించి ఆపరేషన్ వాయులో జరిపించవద్దని పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకువెళ్ళి సమ్ ఆసుపత్రిలో డాక్టర్ గుర్పురేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను.
నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపుడుగానే నిదర్శనం లభించింది. నేను పల్టన్లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాల్లో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాలబెల్లి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చున్న సాయిబాబా శరీరంలోనికి వెళ్తున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడీ సంస్థాన వారికి జాబు వ్రాశాను. నా కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించింది లేనిది తెలపమని కోరాను. సంస్థాన వారు పూజ నిర్వహించినట్లు జవాబిచ్చారు. దీన్ని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక శ్రోత్రియ బ్రాహ్మణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాణ్ణి. అందువల్ల ముస్లింలు, కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఒకసారి బాబా నా కల్లో కనిపించి అస్వస్థతను పాటించడం తప్పని హేతువు పలికారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ భాస్కర్ సదాశివ్ సతాం, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హిందూ, మరాఠా, లామింగ్టన్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నాగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడీ వెళుతానని చెప్పాను, కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గాం ట్రైనింగ్ స్కూలులో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడీ నుండి ఊది ప్రసాదము పంపమని కోరగా శ్రీ సగుణమేర్ నాయక్ నాకు ప్రసాదము, ఊది 2 పంపాడు. కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తరువాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడీ వెళ్ళమని చెప్పాడు. నేను, నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడీ వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు, లామింగ్టన్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశమే లేదు. 28/4/1940న నేను అప్పీల్ చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని లామింగ్టన్ రోడ్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావటానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము ఉపోద్ఘాతం. శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వంతర్యామి. ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర
మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశం అంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్య పారాయణము చేసెదరు. దీనిని రచించినారు సరస్వతి గంగాధరుడు. ఇందులోని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరు దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయకు శ్రీ ఎల్.ఆర్. పాంగర్కర్ అభిప్రాయం ప్రకారమీ రెండవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు గారుగాను, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిర్డీలో శ్రీ సాయిబాబాను. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురు చరిత్రమను గ్రంథమందు 53వ అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించునో అటులనే శ్రీ గోవింద రఘునాథ ఉరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ హెమాడ్ పంత్ అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్ర అను గ్రంథమును వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచరిత్రము ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చును. పైన చరిత్రల గూర్చి దిగో అంశములు గమనార్హములు. 1. శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగిరి. శ్రీ సాయి సచరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి సచరిత్రలో పొందుపరచబడి ఉండుట చూడగలరు. 2. శ్రీ గురు చరిత్రము ముఖ్యముగా కర్మకాండంపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరచుకొనుట బహు కష్టము. దాని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వానిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. 3. శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడిను. కానీ శ్రీ సాయి సచరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథంను ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా రాసి ఉంచుకొనెను. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి సచరిత్రను కొంచెం కొంచెంగా ప్రకటించెను. శ్రీ సాయి సచరిత్ర ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికంగా ప్రచురించబడి 1930లో పూర్తి గ్రంథ రూపముగా ముద్రించబడినది. కనుక శ్రీ సాయి సచరిత్రను ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించిన భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరణచే హెమాడ్ పంతుచే వ్రాయబడినట్లున్నది. కావున ఈ హెమాడ్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దాబోల్కర్ను మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్ను కనుకరించిరి. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి నొసంగిరో అన్న విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినవి. గ్రంథ రచయితయగు దాబోల్కరు 1859వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వ మహిమయందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి.
వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామం అందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్య అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా నుండుకుండొచ్చే వారు పై క్లాసులు చదువుట మానుకునిరి. అప్పట్లో ఉన్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మమల్తాదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాటియను గ్రామ ఉద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట మమల్తాదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖల్లో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులయందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాహాపూర్లో మమల్తాదారుగా నియమించబడిరి. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడిరి. వారచట 1907 పనిచేసి 1910 సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్గా నియమితులైరి. ఈ సంవత్సరం అందే వారికి షిరిడీ పోయి శ్రీ సాయి సందర్శనం చేయు భాగ్యము కలిగెను. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చు. 1. దీర్ఘ ఆలోచన చేయకయే విషయములు గూర్చి గాని మనుష్యులను గూర్చి గాని అభిప్రాయం చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబాను ఒక పిచ్చి పకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుండి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదెరు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్ఏ తర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంట తడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వల్ల ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్కట్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చెను, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో నున్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనేను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. 2. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడు అనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడమనిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయం కూడా సరి అయినది కాదు. 3. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతవతారముగా ఇప్పటికి భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములను ఇచ్చెదము. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. 1. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపు చేయుచుండెడి వారు. వారి నశ్వరమైన దేహం మాయమైపోయినది గాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వల్ల నిలిచి వారు సమాధి చెందకు ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు.
శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయ కారకుడుగా భావించెదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందకు ముందు నేనట్లు భావించి తిని, ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించినది. కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వల్ల వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందుర తలుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహస్వామి గారిచే రచించబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జీజీ నార్కే, ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజు ఇట్లా చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాని ఒకరిగా నుంచి తిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వల్ల పూజించినారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై ఉండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమను సంశయము నా మనస్సులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తి ఆయను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడును కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడు వాని వల్ల మాట్లాడువారు. నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండెడి వారు. వారు నాలోనున్న భగవంతుడు, వారే భగవంతుడు అని నిశ్చయించుటలో నాకు ఎట్టి సంకోచము లేకుండాను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరును అనే ఒక నమ్మకము కలుచుండెను. రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబా అని గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబ్ కాపర్డే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మెదలు ఆలోచనలన్నీ తెలిసిన వాని వల్ల ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగు చేయుచుండెడి వారు. ఆయన భూమిపై నడయాడు దైవము అనే భావము కలుగుచుండెను. దాసహను మహారాజు తమ శ్రవణ మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాత్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించెను. కాని రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడి భక్తులందరూ, ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతారు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాయని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థములను గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడు అని భావించెదముగాక. ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోగ్య, కట, శ్వేతాశ్వేతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచన అనియు, అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కాణించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। మొదటి అధ్యాయము గురుదేవతా స్థుతి. తిరగలి విసురుట. వారి వేదాంత తత్వము. గురుదేవతా స్థుతి. పూర్వ సంప్రదాయానుసారము హేమాద్మంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్థుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొంచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయ కారకములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తిక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనల్ని సంసారమును నది దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసినదియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక యాజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వసంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవు, తుకారాం, కాన్హా, నరహరి తదితర ఆర్వచనీయ యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునికి నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తమ గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణము చేయడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారముకు శ్రీ సాయిబాబాకు నమస్కరించెను. తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించే శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ జీవులు యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, సాండిల్యుడు మొదలుగా కల వారల చెప్పిన భక్తి మార్గమును పొగిడి వర్ణించిన పిమ్మట హేమాద్మంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बापूजी की जय। 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయంన నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళనం గావించుకొని గోధుమలు విసుటకు సంసిద్ధుడవుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడిచి పిడికడి చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనంచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించిదిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాలగోపాలం ఈ వింత చర్యను చూచుటకే బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలి పిడిని చేతపట్టుకొని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగిల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరినప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునిరి,
బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. వారు భిక్షాటనంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయాద్ర హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుచుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచు ఇట్లనేను: ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత ఆ పిండిని గొంపోటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామం సరిహద్దులపై చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని జల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరాజాడ్యం గలదనియు దానిని శాంతింపజేయటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యంను విసిరి ఊరికవతల పారదోలరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసం కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యంనకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యాకరణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరంగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయంను గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను వ్రాయటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నంగాను జయప్రదంగాను పూర్తి అయినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తిరుగలి విసురుట దాని వేదాంత తత్వం. తిరుగలి విసురుటను గూర్చి షిరిడి ప్రజలు అనుకోని రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడి యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచే ఉండిరి. నిత్యం వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారణములు మొదలగున్నవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకొని పిడి జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రహితము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞాప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూసి కబీరు ఏడవసాగెను. నీ పతి నిరంజనుడను ఒక సాధువుగా ఉండదని చూసి కారణం అడుగుగా కబీరు ఇట్లు జవాబిచ్చెను: నేను కూడా ఆ ధ్యానము వలె ప్రపంచములను తిరుగలిలో విసరబడెదను కదా. దానికి నిపతినిరంజనుడు ఇట్లు బదులు చెప్పెను: భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానము విడువకుము. నేను ఇట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లనే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరము కాని పోనీయకుము. అంతరాత్మమును చూచుటకు దృష్టిని అంతర్ముఖముకు పోనిమ్ము, నీవు తప్పగా రక్షింపబడెదవు. మొదటి అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ की जय.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుట, అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని. ఆ సంతోషమే నన్ని గ్రంథము పురాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనసునకు ఆనందము కలుగుచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును అయిన మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకునుట, అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను. అతడు ఇట్లా అనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగినైన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలు అగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణ యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగణ వ్రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి వారికి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకవగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగుచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగుచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగుచేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితముగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకుంటుని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించును. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గం సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. శ్రీ సచ్చిదానంద సద్గురు
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ की जय। ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాచెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామాతో ఇట్లు చెప్పదొడంగెను. కథలను అనుభవములను ప్రోగు చేయమనము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనము. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలెను. దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములయందును తోడ్పడదును. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకున్నప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయం పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదము అనగానే నన్ను హేమాడ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను షిరిడీకి పోయి బాబా దర్శనం చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని. ఈ మధ్యలోనూ ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావానాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకునెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలా పోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కానీ కానున్నది కాకమానదు. ఇది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసీకి పర్యటనకై పోవుచుండెను. టానా నుండి దాదరకు వచ్చి అతడ వసీ పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణము వాయిదా వేసినందులకు నాపై కోపగించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదర వెళ్ళి అచట మన్మాడు రైలు ఎక్కవలనని అనుకుంటుని. అట్లనే దాదరకు టిక్కట్టుకుని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని. వెంటనే అతడు దాదర స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మేలు దాదరలో ఆగదని, అదే రైలులో ఇంకను ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయ్య జరగక ఉండినచో నేను అనుకుని నా ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేది వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్టు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ की जय।
టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించగలనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీద్ నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కర్ బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చాను. స్నానాంతరము ఓపిగ్గా మరలా చూడవచ్చసాగాను. ఇది విన్న తోడనే మేము పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందం పొంగి పొర్లినది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పులు మరచితిని. మనసును సంతుష్ట కలిగెను. బాబా పాదములు పెట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారు రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ నమస్కారం చేసి తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనా మనసులో ఉన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచం నందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినందున అనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రముని ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించను. వాడాలో తీవ్ర వాగ్వివాదం. నేను షిరిడీ చేరడ మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చునే వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛా పక్షమును ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదము పట్టుకొని ప్రారంధం తరపున వాదించుచు కాకున్నది కాక మానదు. మహనీయులు కూడా నీ విషయంలో ఓడిపోయేది. మనుజుడొక్కటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలు అటు నుండనిమ్ము. గర్వము గాని అహంకారము కాని నీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇదస్థితమని ఏమీయూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటుని. ఈ ఘర్షణ వల్ల నాకు మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించి తిని. 1000 ఏళ్ల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను. వాడాలోనేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేన్ని గురించి? హేమాడు పంత్ ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి తిని. సాటేవాడ మసీదుకు చాలా దూరముగా ఉన్నది. మా వివాదము గురించి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేకున్నచో మా వివాదము ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
బాబా సాయి 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 బాబా